2025 నూతన సంవత్సరంలో మరి మొదట ఆదివారం మనమందరూ కూడుకోవడం. ఈ మొదటి ఆదివారంలో మొదటి శనివారం అంటే సంఘంలో కూడుకోవడము, సెమినార్ తర్వాత ఇలా మొట్టమొదటిగా ఇంత గొప్ప అవకాశాన్ని దేవుడు నాకు అనుగ్రహించినందుకు ముందుగా దేవాది దేవుడికి కృతజ్ఞతలు తెలుపుకొనొచ్చు. అలాగే అందరూ నిలబడి వాక్యం చెప్పాలి, అందరూ దైవ సేవకులుగా సత్యమును అనుసరించి బ్రతకాలి అని సదుద్దేశం కలిగిన మంచి మనసు కలిగి ఈరోజు నన్ను ఈ విధముగా దేవుని వాక్యాన్ని చెప్పుటకు ఇంత గొప్ప సమయాన్ని ఇచ్చినటువంటి మనందరి ఆత్మీయ తండ్రి అయినటువంటి జయశాలి తాతయ్య గారికి కూడా నా శుభములు తెలియజేయచ్చు. అలాగే వాక్యం పట్ల ఆసక్తి కలిగి ఉన్నటువంటి మీ అందరికీ కూడా క్రీస్తు వారి నామంలో శుభాభివందనములు తెలియజేయచ్చు. ఈరోజు దేవుడు వ్రాయించినటువంటి పరిశుద్ధ గ్రంథములో నుండి కొన్ని మాటలను మనం అందరము కలిసి ఆలోచన చేద్దాము. నిజానికి మీ అందరితో ముందుగా ఒక మాట చెప్పాలని నేను ఇష్టపడుతున్నాను. అసలు ఇక్కడ నిలబడడానికి కనీసం కాకపోతే కనీసము అర్హత కానీ యోగ్యత కానీ ఏమీ లేవు. నిజంగా ఒకప్పుడు అక్కడ కూర్చొని అనుకునేవాళ్ళం, గొప్ప గొప్ప వారు ఇక్కడ నిలబడి వాక్యం చెప్తుంటారు అని. నేను చాలా యథార్థంగా మనస్ఫూర్తిగా చెప్తున్నాను. పెద్ద పెద్ద ప్రిన్సిపల్స్ కానివ్వండి, అలాగే డెప్యూటీ డైరెక్టర్స్, ఎడిషనల్స్ వీళ్ళందరూ వచ్చి వాక్యం చెప్పేటప్పుడు కూర్చొని రాసుకుంటూ ఉండేవారము. నిజంగా ఎంత అదృష్టము, ఎంత భాగ్యము కదా అని భావించేవారం. నిజంగా ఈరోజు ఇలా నిలబడి వాక్యము చెప్పగలుగుతున్నాము మేమందరము అంటే అందరినీ ప్రపంచానికి చూపించాలి, అందరినీ దైవ సేవకులుగా తీర్చిదిద్దాలన్నటువంటి ఒక మంచి ఆలోచన, ఒక మంచి సంకల్పం కలిగిన వారే తాతయ్య గారని చెప్పవచ్చు. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. ఇక్కడ ఇంకొక మాట చెప్తాను, వాక్యం బాగా చెప్తారు అని గ్రహించే వారిలో కూడా మొట్టమొదటిగా ఉండేది వారే. మనం అప్పుడప్పుడు వాక్యం చెప్పేటప్పుడు అనుకుంటుంటాం నేను సరిగా చెప్పలేదేమోనని. కానీ అందులోని లోటుపాట్లు కానివ్వండి, చక్కగా ఇలా చెప్తే బాగుంటుంది, లేకపోతే నువ్వు బాగా చెప్పగలవు అని చాలా ముందుకు ప్రోత్సహించేవారు తాతయ్య గారు, అలాగే ప్రసన్న డాడీ గారు, జాన్సన్ డాడీ గారు. ఇందులో ఈ మాట నేను ఈరోజు చెప్తున్నాను అంటే నిజంగా నాకు నువ్వు వాక్యం చెప్పాలి అని చెప్పిన తర్వాత దేవునికి ఒకటే కృతజ్ఞతలు చెప్పాను. దేవా నేనా, అసలు నాకేమెన్నికుంది, ఏంటి తండ్రి అని నిజంగా చాలా దేవునికి చాలా కృతజ్ఞతలు చెప్పుకున్నాను. అట్టి అవకాశం అనుగ్రహించిన తాతయ్య గారిని బట్టి కూడా దేవునికి కృతజ్ఞతలు చెప్పాను. ప్రియులారా, ఈ మాటలు చెప్పటంలో నా ఉద్దేశం ఏమిటంటే ఒక కుటుంబాన్ని, ఒక పరలోక సంబంధమైనటువంటి ఒక సంఘాన్ని కాపాడే పనిలో ఒక తండ్రిగా తన వంతు పాత్రను తాతయ్య గారు ఎంత గొప్పగా పోషిస్తున్నాడు అనుటలో నిజంగా మనం అందరం ఆయనను మాదిరిగా తీసుకోవాలనే ఈరోజు ఇక్కడ నిలబడి ఉన్నటువంటి నేను ఈ మాట చెప్పడానికి గల కారణం. ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు ఒక మంచి విషయాన్ని మీ అందరికీ నేను తెలియజేయాలని ఇష్టపడుతున్నాను. అదేమిటంటే ప్రతి కుటుంబానికి సంబంధించి ప్రతి తల్లి తండ్రి ఖచ్చితంగా వినవలసినటువంటి ఒక మంచి విషయాన్ని ఈరోజు మీ అందరితో పంచుకోవడానికి ఇలా నిలబడి ఉన్నాను. దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే శ్రద్ధగా వినవలసినదిగా మనవి. ప్రియులారా, భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఈరోజు చాలామంది పుట్టుకొని వస్తున్నారు, చాలామంది మరణిస్తూ వస్తున్నారు. అయితే పుట్టుకొచ్చే వారిని చూసి ఆనందపడము, చనిపోతున్న వారిని చూసి అయ్యో అనటము, ఇదంతా కాస్త పక్కన పెడితే
చాలామంది ఆ, పెళ్ళయి కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఒక విషయమై బాగా ఆ, చాలా ఆలోచిస్తూ ఉంటారు. అదేంటో తెలుసా? పిల్లలు. ఒకవేళ 5 సంవత్సరాలు అయిపోయింది అనుకోండి, ఇంకా పిల్లలు కలగలేదు, నాకు ఇంకా పిల్లలు పుట్టలేదేంటి, అలా 10, అలా ఒక 15. ఎక్కువగా పెళ్ళైనటువంటి ఆ జంట, ఆ నవదంపతులు పిల్లల గురించి చాలా ఆశపడుతూ ఉంటారు. ఒకవేళ పుట్టకపోతే చాలా బాధకు లోనవుతూ ఉంటారు. అవునా? ఎందుకంటే సమాజం నుంచి వచ్చేటువంటి నిందలు ఒకటి, ఆ తల్లి తండ్రి కూడా నన్ను కూడా అమ్మ అని పిలవాలి, లేదంటే నన్ను కూడా డాడీ అని పిలవాలి, ఆ మాట కోసము పిల్లలు కావాలి అని ఎదురు చూసేటువంటి వారు చాలామంది మనకు కనిపిస్తూ ఉంటారు. అవును కదండి? ఒక సంవత్సరం అయిన తర్వాత ఇంకా కడుపులో కాయ పండ అని అడుగుతూ ఉంటారు. ఇంకా ఏమీ లేదు, వాళ్ళకి సమాధానాలు చెప్పలేకపోతూ ఉంటాం. అయితే కొన్ని సంవత్సరాలకు పిల్లలు పుట్టారనుకోండి, అప్పుడు ఆ పిల్లలను చూసి చాలా మురిసిపోతూ ఉంటారు తల్లిదండ్రులు. నిజానికి ఒక మాట అనడానికి కూడా ఏమంటారంటే, నేనే తిట్టను, నువ్వేది తిడుతున్నావు, లేక లేక పుట్టాడు నాకు అని అంటూ ఉంటారు. కొంచెం పెరిగి పెద్దయిన తర్వాత ఆ పిల్లని చూసి కొద్దిగా అలాగా ఒక 5 సంవత్సరాలు, ఒక 6, 7 అలా సంవత్సరాలు వచ్చేసరికి నా కొడుకు, నా బలము, నా భుజము, ఇలాంటి మాటలు ఆ పిల్లలను చూసి తల్లిదండ్రులు మాట్లాడుతూ ఉంటారు. అవునా కదండి? పిల్లలు లేకపోతే ఎంత ఇబ్బంది అనేది నేను మరలా దీనికోసం చెప్పనవసరం లేదు. పిల్లలుంటే సమాజంలో ఒక ఘనత, లేకపోతే సమాజము నిందలు అనేవి మాకు రావు అని ఇలా ఆలోచించేవారు చాలామంది ఉంటారు. బైబిల్లో కూడా ప్రియులారా, యాకోబు గారి భార్య లేయ మీ అందరికీ తెలుసు కదండి. ఆవిడ కూడా పిల్లలు పుట్టిన తర్వాత ఆవిడని ఏమంటున్నారు ఒకసారి బైబిల్లో నుండి ఒకసారి చూద్దాం ప్రియులారా. ఆదికాండము 30వ అధ్యాయము, ఆదికాండం 30వ అధ్యాయము 13వ వచనం. దయచేసి మీ అందరూ కూడా బైబిల్ను చూడవలసిందిగా మనవి. ఆదికాండం 30వ అధ్యాయము 13వ వచనం దయచేసి చదవండి. లేయా, నేను భాగ్యవంతురాలను, స్త్రీలు నన్ను భాగ్యవతి అందురు కదా అని అతనికి ఆషేర్ అని పేరు పెడుతుంది. ఒక కొడుకు పుట్టగానే నేను భాగ్యవంతురాలు. పక్కన ఉన్నటువంటి రాహేల్ చూడండి, చాలా బాధపడుతూ ఉంటుంది. అంటే పిల్లలు అనేవారిని, పిల్లలు పుడితే తల్లిదండ్రులకు ఒక మంచి ఆనందము. ఒక మాటలు చెప్పాలంటేనండి, ఎందుకు పిల్లలు కావాలి అనుకుంటారంటే, రేపు పొద్దున్న నేను అవసాన కాలానికి వచ్చినప్పుడు వీరే నన్ను చూసుకుంటారు, లేకపోతే అనకూడదు కానివ్వండి, మాట అపార్థం చేసుకోకండి, నన్ను కాటికి ఈడ్చేవారు నా కొడుకు, లేదంటే నాకు తలకొరువు పెట్టేవాడు నా కొడుకు అని ఇలాంటి మాటలు తల్లిదండ్రులు మాట్లాడుతూ ఉంటారండి. అవును కదా? అయితే ప్రియులారా, ఇలాంటి పిల్లలు పుట్టిన తర్వాత ఆ తల్లిదండ్రులకు వాళ్ళు అంటారు, వీరు నా బలము, వీరే నా బలము. ఇంకొక మాటలు చెప్పాలంటే, నా పిల్లలు నన్ను బాగా చూసుకుంటారు, వీరుంటే నాకు చాలు, సమాజంలో నేను ఏదైనా ఎదుర్కోగలను అని తల్లిదండ్రులు ఇరువురు భావిస్తూ ఉంటారు. అందుకే చూడండి, పిల్లల్ని చూసిన తర్వాత వాళ్ళని చూస్తూ చాలా మనసులోన ఏమంటారంటే చాలా ఆనందపడిపోతుంటారు అప్పుడప్పుడు. ఇదంతా నేను మీకు చెప్పనవసరం లేదు, మీ అందరూ కూడా పిల్లలను కలిగిన వారు కాబట్టి మీ అందరికీ ఈ విషయం బాగా అర్థమవుతుంటుంది అని నేను అనుకుంటున్నాను. అయితే తల్లిదండ్రుల యొక్క బలము పిల్లలు. అవును కదండి? తల్లిదండ్రులకు అలంకారము పిల్లలు. ఏంటి? ఆ కుమారులకు అలంకారము తండ్రులు. ఏంటి? పిల్లలు పెరిగి పెద్దవుతున్నప్పుడు వారిని చూసి ఎంతో ఆనందిస్తూ ఉంటారు కుటుంబంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు. నా పిల్లలు నా బలము, నేను కన్నాను
అని ఇలాంటి ఎన్నో మాటలు చెప్పుకుంటూ ఉంటారు. ఏమండి, అయితే ఇంతవరకు బాగుంది. అయితే నేను ఈరోజు మీకు ఒక విషయాన్ని వివరించాలి అని అనుకుంటున్నాను. ఏ పిల్లలైతే తల్లిదండ్రులు వీరు నా బలము అని భావించారో, ఏ పిల్లలను చూసైతే నాకు అలంకారము అని తల్లిదండ్రులు అనుకుంటూ ఉన్నారో, ఆ పిల్లలు తల్లిదండ్రులకు ఎలా మారిపోతున్నారో ఈ విషయాన్ని ఈరోజు మీ అందరికీ చెప్పుటకు ఈ విధంగా నాకు సమయాన్ని ఇలా నేను నిలబడ్డాను. ఈ సమయంలో ఏమండి, తల్లిదండ్రులకు పిల్లలు బలము, ఆ పిల్లలే తల్లిదండ్రులకు బలహీనంగా కూడా మారిపోతారు అని బైబిల్లో నుంచి కొన్ని సందర్భాలను ఈరోజు మీ అందరి కళ్ళ ముందు చూపించాలని ఇష్టపడుతున్నానండి. ప్రియులారా, ఒకటి గమనించండి బాగా. పెళ్ళైన తర్వాత నవదంపతులు చాలా ఆరోగ్యకరంగా ఉంటారు, అవును కదండి. వాళ్ళకి ఎలాంటి అనారోగ్యము కానివ్వండి, లేకపోతే ఎలాంటి బీపీ షుగర్లు ఉండవు. ఇక ఆ తల్లి గర్భవతి అయినప్పుడు కూడా చూసి ఎంతో ఆనందపడతారు. పిల్లవాడు బయటికి వచ్చిన తర్వాత కూడా పిల్లడు నడక నేర్చుకొని స్కూల్కి వెళ్ళేంత వరకు కూడా తల్లిదండ్రులు ఇద్దరు చాలా ఆనందంగానే ఉంటారు. వాళ్ళకి నిజంగా ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉండవు. కానీ మీరు బాగా నోట్ చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటో తెలుసా? కొన్ని రోజులకి పిల్లోడు పెరిగి పెద్దవాడు అవుతుండగా ఎలిమెంటరీ స్కూల్ దాటి హై స్కూల్కి వెళ్ళాడు అనుకోండి. ఇలా చెప్తే బాగా అర్థమవుతుంది. 5వ తరగతి నుంచి 6వ తరగతిలోకి అడుగు పెట్టిన తర్వాత ఏమంటే చిన్ని కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి. అప్పుడప్పుడు చూడండి, స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ పెడుతూ తల్లిదండ్రులు ఇరువురిని పర్సనల్గా మీరు నా క్యాబిన్కి రావాలి అని హెడ్ మాస్టర్ పిలిచినప్పుడు ఏం జరిగిందో ఏమో, వీడు ఏం పెంట పెట్టాడో ఏమో, ఏం కంప్లైంట్ తెచ్చాడేమో, చూడండి మీ కుర్రోడు ఇలాగున్నాడు, స్టార్ట్ అవుతుందండి. అప్పటి వరకు, అప్పటిదాకా తల్లిదండ్రులకి ఇద్దరికి కూడా ఎలాంటి అనారోగ్య స్థితి ఉండదు. ఎప్పుడైతే ప్రియులారా కుమారుడు గురించి ఏమండి, కుమారుడు కాస్త 6వ తరగతికి హై స్కూల్కి వెళ్ళిన తర్వాత ఏంటి అతని గురించి, ఆ కుమారుడు గురించి లేకపోతే ఆ పిల్లవాడి గురించి జనులు మాట్లాడుకుంటున్నటువంటి మాటలను బట్టి అంటే అప్పుడు స్టార్ట్ అవుతుందండి. ఏంటో తెలుసా? టెన్షన్, చాలా చింత స్టార్ట్ అవుతుంది. ఏంటి వీడు ఇలా ఉన్నాడు, ఏంటి వీడు నాలా లేడు, నేను చూస్తే సమాజంలో చాలా పరువు ప్రతిష్టగా బ్రతుకుతున్నాను, కానీ ఈ పిల్లోడు ఏంటి ఇలా ఉన్నాడు, కనీసం నా ఒక్క లక్షణం కూడా రాలేదేంటి అని చాలా ఆలోచన చేయటం మొదలు పెడతాడు. ఏమండి, అప్పుడు స్టార్ట్ అవుతుంది ప్రియులారా తల్లిదండ్రులకు ఒక అనారోగ్య స్థితి. ఏంటి అప్పటిదాకా నేను నిజంగా చెప్తున్నానండి, అప్పటిదాకా బీపీలు, షుగర్లు, గుండెపోట్లు, హార్ట్ అటాక్లు ఇవేముండవు. ఎప్పుడైతే పిల్లోడు పెరిగి పెద్దవాడై సమాజంలో కాస్త ఏమండి బుద్ధితో బ్రతుకుతూ ఉంటాడో, లేకపోతే కొంచెం జ్ఞానేంద్రియాలు ఏంటి అభివృద్ధి అయి సమాజంలో వాడి నడత చూసి సమాజం అంతా ఈ తండ్రిని వేలెత్తి చూపిస్తూ ఉంటారు, చూసారండి. అప్పుడు స్టార్ట్ అవుతుందండి అసలైనది. బీపీ, హార్ట్ అటాక్. ఏంటండి చాలా నొప్పిగా ఉందమ్మాయి, దేనికి? విధిగా వీడి వల్ల. దేనికి? అక్కడి నుంచి ఒక లెటరు ఇటువైపు వచ్చిందట, స్కూల్లో కంప్లైంట్. ఏ లెటర్ అండి? లీవ్ లెటరా? కాదు, మీకు తెలిసి నేను చెప్పనవసరం లేదు. ఏంటి, నేను ఇంకా 6వ తరగతికి వెళ్ళానండి, కానీ ఇంకా ఎలిమెంటరీ స్కూల్లోని ఇవన్నీ జరుగుతుంటుంది. వీడెళ్ళి అవతలని కొట్టాడట, ఇలాంటి కంప్లైంట్లు. ప్రియులారా, ఒకసారి బాగా గమనించండి. తల్లిదండ్రులుగా నా మాటలు మీకు అర్థమవుతాయి అని అనుకుంటున్నాను నేను. ఏ కుమారుని చూసైతే నా బలము, నా భుజము, నా వెన్నెముక అని మనం భావిస్తూ ఉంటామో, రేపొద్దున ఆ పిల్లలే తల్లిదండ్రులకు ఎలా మారిపోతున్నారంటే బలహీనపరిచే వారిగా మారిపోతున్నారు. ఏంటి, ఈ సందర్భాలన్నీ కూడా ప్రియులారా ఒక్కసారి బైబిల్లోనికి వెళ్ళి ఆలోచన చేయగలిగితేనండి, ఒక మంచి దైవ సేవకుడు పిల్లలండి. ఆయన ఒక దీర్ఘదర్శి, ఒక యాజకుడు, ఒక మంచి ప్రవక్త, సమాజంలో ఒక మంచి పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి ఒక మంచి దైవ సేవకుడు.
ఇంకొక మాటలు చెప్పాలంటే ప్రియులారా, ఆయన సమాజంలో వస్తుంటే అందరూ కూడా లేచి నిలబడేవారు. ఏంటయ్యా సమాధానంగా వస్తున్నారా, ఏంటి సంగతి, అసలే మీరు క్యారెక్టర్లో నెంబర్ 1గా ఉన్నారు, మీరు వస్తుంటే మాకు చాలా భయంగా ఉంది. ఏంటి ఆయన ఎవరో తెలుసండి? ఆయన ఎవరో తెలుసా? సమూయేలు గారు. ఈయన ఎంత మంచివాడు, ఎంత గొప్పవాడంటే ప్రియులారా, తల్లి అన్న పాలు విడిచిన వెంటనే దైవజనుడైనటువంటి లేదంటే మంచి యాజకుడైనటువంటి హేలీ దగ్గరికి తీసుకుని వచ్చి వదిలింది. అయ్యా నా కొడుకుకి జ్ఞానాన్ని నేర్పించు, దేవుడి యొక్క సేవను నేర్పించు, దేవుని పట్ల భయము భక్తిని నేర్పించు అని ఒక మంచి దైవ సేవకుల దగ్గర వదిలింది వాళ్ళ అమ్మగారు. ఏంటి లేక పుట్టినటువంటి కొడుకును ఏంటి దూరం చేసుకోవడానికి ఏ తల్లిదండ్రులు ఇష్టపడతారు? ఎవరు ఇష్టపడరు. మీరు ఇష్టపడతారా? ఇష్టపడరు. ఒక్కరోజు 2 రోజులు కనిపించకపోతే చాలు చాలా ఇబ్బంది పడిపోతుంటాం. స్కూల్ నుంచి లేట్ వస్తే చాలు, బాబోయ్ ఏమైపోయాడు ఏమో, స్కూల్ మాస్టర్కి ఫోన్ చేస్తుంటాము, స్కూల్కి వెళ్తుంటాం, పరిగెత్తుంటాము. లేకపోతే అమ్మ ఇక్కడ దేవుడు జ్ఞానం నేర్పిస్తాము, హాస్టల్లో జాయిన్ చేయండి అమ్మ అంటే జాయిన్ చేస్తామా? లేదండి లేక పుట్టాడండి, అసలు మేము జాయిన్ చేయమండి, అవసరమైతే మేమే నేర్పించుకుంటాం. కానీ ప్రియులారా, కానీ హన్నా గారు చూసారండి, తన కుమారుణ్ణి పాలు విడిచిన వెంటనే హేలీ గారి దగ్గరికి వదిలి ఏంటి ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వెళ్ళేదట చూడ్డానికి. కుమారుడేమో దేవుడి సేవ చేస్తూ చక్కగా భయము భక్తి కలిగి పెరుగుతూ ఉన్నాడు. ఎంత గొప్పగా పెరిగి పెద్దవాడవుతూ రాజులను అభిషేకించేవాడిగా సమూయేలు గారు ఉన్నాడు. ఏంటి ఇతని యొక్క ముందు యొక్క సర్టిఫికెట్ ఇది. చాలా మంచివాడండి. వివాహం అయింది, 2 కుమారులు పుట్టారు. జనులతో ఎప్పుడు ఏ మాట అనిపించుకొనని ఆ తండ్రి ఏంటి జనులందరి ముందు తల దించుకునే పరిస్థితి, జనులందరి ముందు ఏంటి తన మనసు కృంగిపోయే పరిస్థితి ఎవరు కల్పించారో తెలుసా ప్రియులారా? పిల్లలు. ఇది దైవ సేవకుడు పిల్లలా? అవును. ఏంటి ఒకసారి మీ అందరికీ సుపరిచితమైనటువంటి ఆ మాట ఈ సందర్భంలో ఒక్కసారి మనం బైబిల్లోనికి వెళ్ళి ఆలోచిద్దాం ప్రియులారా. సమూయేలు గారి మొదటి గ్రంథము, సమూయేలు మొదటి గ్రంథము 8వ అధ్యాయము 3 నుంచి 5 వచనాలు ఒకసారి చదువుదాం ప్రియులారా. సమూయేలు మొదటి గ్రంథము 8వ అధ్యాయము 3వ వచనము నుండి 5వ వచనం వరకు. వీరు బెయేర్షెబాలో న్యాయాధిపతులుగా ఉండిరి. అతని కుమారులు అతని ప్రవర్తనను అనుసరింపక, చూడండి ఒకసారి బాగా అండర్లైన్ చేయండి అన్నమాట, ధనాపేక్షకులై లంచము పుచ్చుకొని న్యాయమును త్రిప్పివేయగా. ఏంటి పెద్దలందరూ వచ్చారని చూడండి. రామాలో ఎందుకు రామాకి ఎందుకు వచ్చారు? అక్కడ ఎవరున్నారని వచ్చారు? సమూయేలు గారు ఉన్నారని వచ్చారు. ఏంటి రామాలో ఉన్నటువంటి సమూయేలు వద్దకు వచ్చి చిత్తగించుము, అయ్యా నీకు వయసు అయిపోయింది అయ్యా, నువ్వు వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు. అదేంటి మీరేమో చాలా గొప్పవారు, వీరు కూడా గొప్పవారుగా ఉండాలని బెయేర్షెబాలో వీరు న్యాయాధిపతులుగా ఉంచావు. అయితే వీరు ఎలా ఉన్నారంటే మీలాగా లేరు. ఏంటి ఈ మాట చెబితే ప్రియులారా, నిజంగా నేను మామూలుగా ఇలా మాట ద్వారా చెప్తున్నాను కదండి. జస్ట్ ఒకసారి మీరు ఇమాజిన్ చేయండి, ఒకసారి అంటే ఊహించుకోండి. ఆ ప్లేస్లో తల్లిదండ్రులైనటువంటి మీరు ఉండి ఒకసారి ఆలోచించండి. పెద్దలందరూ వచ్చి ఏమ్మా నీ కుమారుడు ఇలాగ ఉన్నాడట, నువ్వేమో ప్రతిరోజు చర్చికి వస్తున్నావు, అలా చెప్పినప్పుడు ఎలా ఉంటుందో తెలుసండి. నిజంగా ఎవరో ఒకటి మనల్ని లాగి పెట్టి కొట్టినట్టుగా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ప్రియులర మనసు. ఇలాగే సమూయేలు గారి యొక్క మనసు కూడా నిజంగా మాట అనగానే ఆయన మనసు ఎంత కృంగిపోయి ఉంటుందో ఒకసారి ఆలోచించండి. మరలా 2 కుమారులే
కుమారులు పుడితే ఏమంటారు తెలుసండి? అబ్బా, నా వంశోద్ధారకులు, నా వంశాన్ని నిలబెట్టడానికి పుట్టారు వీరు, నా బలము వీరు, నన్ను చూసుకుంటారు వీరు అని కుమారులు పుడితే మరింతగా గర్వపడతారు తల్లిదండ్రులు. ఏంటి, అట్టి కుమారులను బట్టి సమూయేలు గారిని ఆ పెద్దలు వచ్చి ఏమంటున్నారంటే, అయ్యా వీరు నీ వంటి ప్రవర్తన గలవారు కారు. ఏంటి, ఏ బలముగా ఉండవలసినటువంటి పిల్లలు ఆ తండ్రికి ఎలా మారిపోయారంటే తెలుసండి? పెద్దలందరి ముందు, సమాజం అందరి ముందు తండ్రి తల దించుకునేటట్టుగా మారిపోయారు. బలము వీరే, బలహీనత వీరే. ఎవరైనా కుమారుని బట్టి వేలెత్తి చూపిస్తే ప్రియులారా, ఇక ఆ తల్లిదండ్రులు సమాజంలో తల ఎత్తుకొని తిరగలరా? ఆలోచించండి మీరు. నిజంగా అది చేశారో చేయలేదో పక్కన పెడతానండి, ఇంకా నిజ నిర్ధారణ అయ్యిందో లేదో అది పక్కన పెడితే, కనీసము తన కొడుకును బట్టి ఒక్కరు కూడా నిందించకూడదని అని అనుకుంటారు కదండి. కానీ ఇక్కడ ఈ సమూయేలు కుమారులు లంచగొండులుగా, ధనాపేక్షకులుగా, ఏంటి, దేవుని యందు భయము భక్తి లేని వారిగా, న్యాయాన్ని అన్యాయముగా చేసేవారిగా ఇలాంటి పిల్లలు ఒక దైవ సేవకుడు కడుపున పుట్టి ఏమండి ఆ తండ్రికి ఎంత తలవంపులు తెచ్చారో చూసారా? నిజంగా ఇక్కడ ఒక మాట చెప్పాలండి, సమూయేలు గారు మరి దేవుని జ్ఞానంలో పెంచలేదా? ఏంటి, న్యాయాధిపతులుగా చేశారట. ఎన్నిసార్లు చెప్పి ఉంటాడో కదండి. ఎంత గొప్ప గొప్ప మాటలను నేర్పించి ఉంటాడండి ఆయన గారు, దీర్ఘదర్శి. కానీ ఈరోజు సమాజం ముందు ఆ ఇద్దరి పిల్లలు సమూయేలు గారిని ఏంటి తల దించుకునేటట్టుగా ఆ పిల్లలు మారిపోయారు. ఆ పిల్లలు చేశారు ఏంటి, బలముగా ఉండవలసిన వారు తండ్రిని బలహీనపరిచేటట్టుగా ఆ పిల్లలు తండ్రికి తలవంపులు తెచ్చారు ప్రియులారా. ఏంటి, ఇదొక సందర్భం అయితే, ఇక రెండవ సందర్భం కూడా ఏంటి, తల్లిదండ్రుల బలము బలహీనత పిల్లలేనా? అవును. ఎంత కండలు తిరిగిన వాడైనా సరే, సమాజములో ఎంత ఆస్తిపాస్తులు సంపాదించుకున్నా సరే ఏంటి, ఆ పిల్లల పట్ల ఏంటి, ఆ పిల్లలు తండ్రి అనుకున్నట్టుగా బ్రతకకపోతే ఖచ్చితంగా ఆ తండ్రికి ఏంటి ఒక గుండెపోటో, లేకపోతే తండ్రికి అనారోగ్య పరిస్థితి తీసుకొచ్చేది ఎవరో తెలుసా? పిల్లలే. అందుకే ఆ ఉదాహరణలన్నీ కూడా బైబిల్లో నుండి చూపిస్తున్నాను. ఏంటి, పెద్ద పెద్దోళ్ళండి వీరందరూ కూడా. దీర్ఘదర్శి, న్యాయాధిపతి అంటే ఏం చిన్న చిన్నోళ్ళు కాదు వీళ్ళు. ఏంటి, రాజులను అభిషేకించేవాడు ఈయన సమూయేలు గారు. పిల్లలు చూసారండి తండ్రిని ఎంత బలహీనపరిచేటట్టుగా మారిపోయారో. ఇంకొక ఆయన చూపిస్తానండి, ఇంకొక ఆయన పేరు ఏంటో తెలుసా? హేలి. ఈయన కూడా న్యాయాధిపతి ప్రియులారా, చాలా గొప్ప న్యాయాధిపతి. ఏంటి, ఇతని కుమారులు ఎలా ఉన్నారో తెలుసండి? ఓఫ్ని, ఫినెహాస్. వీళ్ళు ఎలా ఉన్నారంటే వీళ్ళకంటే మరింత దుర్మార్గులు. దేవాలయంలోనికి వస్తున్నటువంటి ఏంటి, దేవాలయంలోని ఎన్నో అసభ్యకరమైనటువంటి పనులు, దేవుడికి ఇచ్చేటువంటి నైవేద్యములో వీరే ముందు తినేవారు. వీరి గురించి మీకు చాలా క్లియర్గా తెలుసు ప్రియులరా. ఒకసారి ఈ వచనాన్ని కూడా మనం బైబిల్లో నుండి ఆలోచన చేయగలిగితే, సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 12-13 వచనాలు చూడండి. 12వ వచనము 13వ వచనము, సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనము 13వ వచనం. ఏలీ కుమారులు యెహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండి. మిక్కిలి ఎప్పుడు ఉపయోగిస్తామండి? చాలా 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 చాలా. అప్పుడప్పుడు చూడండి, మనం ప్రార్థన చేసేటప్పుడు మాట్లాడుతూ ఉంటాం, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి మా తండ్రి, చాలా ప్రేమిస్తున్నావు మమ్మల్ని అనడానికి ఎక్కువ అనే దానికి ఈ పదాన్ని ఉపయోగిస్తాం కదండి. అంటే వీరు చూడండి, హేలీ కుమారులు ఎలా ఉన్నారట? మిక్కిలి దుర్మార్గులై ఉన్నారు. మిక్కిలి. తండ్రి ఎవరు? సేవకుడు. తండ్రి ఎవరు? దైవజనుడు.
తండ్రి ఎవరు? న్యాయాధిపతి. ఏంటి? పిల్లలు మిక్కిలి దుర్మార్గులుగా ఉన్నారు. ఎంత భయంకరంగా చంపేశాడు తెలుసు కదండి వీళ్ళ గురించి. హేలీతో దేవుడు, హేలీ గారితో దేవుడు ఎందుకు మాట్లాడడం మానేశారు? ఏమండి? ఈ పిల్లలు దుర్మార్గులుగా ఉన్నారు కాబట్టే. అవునా కదండి? బలముగా ఉండవలసినటువంటి ఈ పిల్లలు తండ్రికి ఎలా మారిపోయారు? ఓఫ్ని ఫినెహాసులు ఎలా మారిపోయారండి? బలహీనము. తండ్రి వృద్ధుడై ఒక చోట ఉన్నప్పుడు తండ్రికి ఏమండి ఒక సేద తీర్చేవారుగా, లేకపోతే తండ్రికి మరింతగా ఉపయోగపడవలసిన వారిగా ఉండాల్సినటువంటి ఈ పిల్లలు ఎలా ఉన్నారంటే చాలా బలహీనంగా, గుండెల్లో నొప్పి పుట్టించేటట్టుగా మారిపోయారు. ఏంటిది? నేనేదో కళ్ళబుల్లి మాటలు చెప్తాను అనుకోకండి. ఇదంతా ప్రతి కుటుంబంలో జరిగేది. ఇదంతా నేను అదే చెప్తున్నాను. అప్పుడు దాకా ఎలాంటి జబ్బులు ఉండవు, అప్పుడు దాకా షుగర్ ఉండదు. ఇదే మెయిన్. ఇప్పుడు అందరికి వచ్చేది ఏంటి? చిన్నపిల్లలకు మొదలై పెద్దవారి వరకు షుగర్ వస్తుంటుంది కదండి. ఇంక ఏ జబ్బు రాకూడదని పాపం వర్కౌట్, జిమ్లు చాలా వరకు వెళ్తూ ఉంటారు. కానీ ఎన్ని చేసినా కూడా ఏంటి, కుమారుడు సరిగా లేకపోతే వాడి గురించి ఆలోచించి 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 ఏమండి వస్తుంది ఒకరోజు నొప్పి. ఎక్కడో తెలుసా? గుండెల్లో నొప్పి వస్తుంటుంది. ఒకరోజు చాలా బలహీన పడిపోతుంటాడు. అది పిల్లలకి తెలియకపోవచ్చేమో, కానీ ఎవరికి బాగా తెలుస్తుంది చెప్పండి? ఎవరికి తెలుస్తుంది చెప్పండి? ఎవరికి తెలుస్తుందండి? పిల్లలకి తెలియదు. ఎవరికి తెలుస్తుంది తెలుసా? ఏంటి? ఆయనను కట్టుకున్నటువంటి భార్యకు తెలుస్తుందండి. చెప్తుంటుంది, అరే మీ నాన్నకి షుగర్ వచ్చిందిరా, బీపీ వచ్చిందిరా. దేనికి మమ్మీ? నీ వల్లేరా బీపీ. నువ్వు కాలేజీలో ఏదో చేసావంట కదా, లేకపోతే నువ్వు ఎక్కడ దొంగతనం చేసావంట కదా, లేకపోతే నువ్వు చర్చికి వెళ్ళకుండా ఊరి మీద తిరుగుతున్నావంట కదా. అవునా? నేను చేస్తే ఆయనకేంటి? ఏంటి? చాలా కృంగిపోతుంటాడు ప్రియులారా. నిజంగా చెప్తున్నాను. ఇది పిల్లలకి చాలామందికి తెలియకపోవచ్చు, తల్లిదండ్రుల యొక్క వేదనలు. ఇక్కడ సమూయేలు గారు, ఏలీ గారు కూడా మనసులో అంతే కృంగిపోతున్నారు. దేవుడే మాట్లాడడం మానేశాడంటే ఏలీ గారు ఏంటి? దేనికి? మీ పిల్లలు చూస్తే మిక్కిలి దుర్మార్గులై ఉన్నారు. ఏంటి? చివరికి ఎలా చనిపోయారో మీకు ఈ అధ్యాయం అంతా చదివితే మీకు అర్థమవుతుంది ప్రియులారా. తల్లిదండ్రుల బలము పిల్లలే, బలహీనత పిల్లలే. ఏంటి? ఈ మాట ఒకసారి యాకోబు గారు మాట్లాడతారు ప్రియులారా. ఆదికాండము 49వ అధ్యాయము, ఆదికాండం 49వ అధ్యాయము 2వ వచనం చూడండి. 2వ వచనం, యాకోబు కుమారులారా కూడి వచ్చి ఆలకించుడి, మీ తండ్రి అయిన ఇశ్రాయేలు మాట వినుడి. రూబేను, నీవు నా పెద్ద కుమారుడివి, నా శక్తియు నా బలము. ఏంటి? బాగా చూడండి అన్నమాట. రూబేను, నువ్వెవరో తెలుసా? నువ్వు నా శక్తియు నా బలము యొక్క ప్రథమ ఫలము, ఔన్నాతిశయమును బలాతిశయము నీవే. ఒకప్పుడు నువ్వు నా కుడి భుజంగా ఉండాలి, నువ్వు నా వెన్నెముక. నువ్వు నిజంగా ఎవరైనా నా మీద దొమ్మిగా వచ్చి నన్ను కొట్టడానికి వస్తే నువ్వే నాకు కవచంగా నిలబడాలి. పిల్లలు, ఎవర్రా మా నాన్న అంటున్నారు మాట, ఎవర్రా మా కుటుంబం మీదకి వచ్చేది అని ఎవరు నిలబడాలో తెలుసా? పిల్లలు నిలబడాలి. నా బలాతిశయము ఔన్నాతిశయము నీవు. కానీ నువ్వు నన్ను ఎంత కృంగి తీసావో తెలుసా రూబేను? నువ్వు నన్ను ఎంత బలహీనపరిచావో తెలుసా? నీవు ఇంకొకడు షిమ్యోను. ఈరోజు జనులందరి ముందు నన్ను తల దించుకునేట్టుగా చేశారు మీ ఇద్దరు. అంటే దీనా విషయంలో జరిగిన సందర్భం మీ అందరికీ తెలుసు కదండి. అక్కడి నుంచి వెళ్ళిపోయారు మొత్తం. ఎందుకు నువ్వు అలా చేసావు? నిన్ను చూస్తే నేను ఎంత గర్వపడ్డాను. నువ్వు చాలా ఇబ్బంది పెట్టారు మీరు నన్ను అందరూ. ఏంటి? వీళ్ళిద్దరే కాదండి, యోసేపు గారి విషయంలో ఏంటి ఆ 10 మంది కుమారులు తండ్రిని ఎంత కృంగుబాటు చేశారో మీ అందరికీ తెలిసిన విషయమే. అంటే బలహీన పరిచేది ఏంటి? సమాజంలో ఎంత పేరు ప్రఖ్యాతులు ఉన్నా
పిల్లల విషయంలో తండ్రి ఏదో ఒక మూల బలహీన పడుతూ ఉంటాడు, కృంగిపోతూ ఉంటాడు. ఎందుకంటే నా బలహీనత నా పిల్లలే. ఏంటి ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, ఏంటి పరలోకమందున్నటువంటి తండ్రి ఎంత బలవంతుడో, ఆయన బాహువు ఎంతో, ఏంటి ఆయన తన కనుసందులలో ఎంత మందిని కాపాడుతున్నాడు. మొత్తం ప్రకృతి అంతటిని కూడా తన బలముతో, తన శక్తి సామర్థ్యాలతో ఎలా కాపాడుతున్నాడో మనకు తెలుసు. ఆయన కూడా కృంగిపోతాడా? ఆయనకి ఏమైనా బలహీనత ఉందా? ఊరుకోండి, ఆయనకేం బలహీనత ఉంటుంది? ఆయనకేంటి, సంతోషంగా ఉండొచ్చు అని అనుకుంటారేమో. ఆయన కూడా ఏ విషయంలో ఎక్కువగా కృంగుపాటు అవుతుంటాడో తెలుసండి? ఎక్కువగా తన మనసు నొచ్చుకున్న విషయం ఏంటో తెలుసండి? పిల్లలమైనటువంటి మన విషయమే. ఆయన బలహీనత కూడా ఎవరో తెలుసా? మనమే. అందుకే చూడండి, మీరు బాగా గమనించండి, సాతాను దేవుడి దగ్గర గొడవ పడకుండా ఎవరి దగ్గరికి వచ్చింది? ఏంటి బాగా ఆలోచించండి ఒకసారి. నిజానికి అపవాదికిని దేవునికి మధ్య వైరం కదండి. మధ్యలో మనం ఏం చేసామండి? మనం ఏం చేస్తాం? దేవుడేమో మనకు పరలోకం ఇవ్వాలనుకున్నాడు, చాలా బాగుంది. మనం ఏమైనా సాతాన్ని ఎప్పుడైనా ఏమని అన్నామా? ఏమనలేదు. కానీ దేవుణ్ణి ఏమి చెయ్యలేక అపవాది దేవుడి యొక్క బలహీనత తన పిల్లలంటే పిచ్చి ఆయనకి. పిల్లల్ని కొడితే చాలా ఆయన ఆటోమేటిక్గా చాలా ఇలా 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 అయిపోతాడు, కృంగిపోతాడు, మనసు నొచ్చుకుంటాడు అని ఈరోజు ఎవరిని మృంగుదునా అని వెతుకుతూ తిరుగుతూ ఉన్నాడు. అందుకే చూడండి, తన పిల్లలను తనకు కాకుండా అపవాది ఎన్ని ప్రయత్నాలు చేస్తుందో చూసారా? వాడికి అర్థమైపోయిందండి, దేవుణ్ణి నేను స్వయంగా ఏమి చేయలేను, ఆయన ముందు నిలబడ్డానికి కూడా నేను అసలు నేను నిలబడలేను కూడా. కానీ అసలైన వాడిని వీక్ పాయింట్ దగ్గర కొట్టాననుకో, ఖచ్చితంగా కింద పడిపోతాడు. అంటే ఈ విషయం అపవాదికి అర్థమైందండి. ఈరోజు భూమి మీద ఉన్నటువంటి తండ్రులందరి గురించి చెప్పి దేవుడి గురించి కూడా మనకు అర్థం కావాలని ఈరోజు ఈ అంశాన్ని చెప్పడానికి గల కారణం అండి. సమూయేలు గురించి మనకు అర్థమైంది కదండి, ఏలీ గురించి మనకు అర్థమైంది కదండి. ఇక మరొకరి కోసం చెప్తానండి. దావీదు గారు మీ అందరికీ తెలుసు కదండి. దావీదు గారు రాజు, మంచివాడు, దేవుని ఉద్దేశాలన్నిటినీ నెరవేరుస్తాడని ముందుగానే ఒక మంచి సర్టిఫికెట్ పొందినటువంటి వారు, ఒక మంచి ప్రేమ కలిగిన వాడే దావీదు మహారాజు గారు. ఏండి సమాజంలో కత్తి పడితే ప్రియులరా 10,000 మంది తలలు ఒకేసారి నరికి విజయాన్ని జయించేవాడే ఈ దావీదు గారు. అయితే కుమారుడి విషయంలో ఎంత బలహీనపడ్డాడో తెలుసండి. ఆ కుమారుడు ఎవరు అనుకుంటున్నారు? అబ్షాలోం. ఈ అబ్షాలోము కోసము దావీదు గారు మాట్లాడుతూ ఒక మాట చెప్తారు ప్రియులరా. ఈ సందర్భంలో ఆ మాట ఒకసారి చూద్దాము. సమూయేలు 2వ గ్రంథం 16వ అధ్యాయము, సమూయేలు 2వ గ్రంథము 16వ అధ్యాయం 11వ వచనం ఒకసారి చూడండి. చదవండి ఒకసారి. తన సేవకులందరితో పలికినది ఏమనగా, చూడండి, నా కడుపున పుట్టిన నా కుమారుడే నా ప్రాణము తీయజూచుచున్నారు. చాలండి. నా కడుపును పుట్టిన నా కుమారుడు ఎంత సమాజములో నన్ను ఎంత అవమాన పాలు చేశాడంటే, చెప్పులు లేకుండా నన్ను రోడ్ల మీద నడిపించాడు ఈ కుమారుడు. ఏమండి, ఎందుకు? కుమారుడు అంటేనే బలము, వెన్నుముక, నాకు ఏదైనా ఇతనే ఉంటాడు ముందు అని అనుకొని ఎన్నో కలలు కని పిల్లలను కంటారు కదండి. ఆ పిల్లలు పెరిగి పెద్దవారయ్యేసరికి ఎలా మారిపోతున్నారంటే తండ్రులను చంపేంతగా మారిపోతున్నారు. తండ్రిని మరింతగా కృంగదీసి బలహీన పరిచేటట్టుగా మారిపోతున్నారు. ఏమండి, ఇలా మారడానికి గల కారణం ఏంటో తెలుసా ప్రియులారా? ఇలా మారడానికి గల కారణం ఏమిటంటే వారికి
నిజంగా నేర్పవలసినటువంటి త్రోవ వారు నేర్చుకోకపోవటం ఒక ఎత్తు అయితే, వారిలో వాక్యం అనేది లేకపోవటం బట్టే ఈరోజు తల్లిదండ్రులకు బలహీనం పరిచేటట్టుగా పిల్లలు మారిపోతున్నారు ఏంటి. ఇకపోతే ఇస్సాకు గారు అలాగే రిబ్కా గారు ఏంటి, ఇస్సాకు కుమారులు ఇద్దరు మీకు తెలుసు కదండి. ఒకరు పెద్ద కుమారుడి పేరు ఏంటి, రెండో కుమారుడి పేరు యాకోబు. యాషావు తెలిసిన విషయం మనం గట్టిగా చెప్పొచ్చు కదండి. యాషావు గారు యాకోబు గారు ఏంటి. యాషావు గారి విషయంలో ఆ తల్లిదండ్రులు ఇద్దరు ప్రాణము ఏమైపోయిందంటే తెలుసండి, విసిగిపోయిందట. విసిగిపోయింది. అన్ని జనులను స్త్రీలను వివాహం చేసుకొని తల్లిదండ్రులని ఇద్దరిని కూడా చాలా విసిగించేస్తున్నాడు, చాలా బలహీనపరిచేస్తున్నాడు యాషావు గారు ఏంటి. ఈ సందర్భంలో ఆ మాట కూడా ఒకసారి చూడగలిగితే ఆదికాండం 27వ అధ్యాయము 46వ వచనం చూడండి. 27వ అధ్యాయము 46వ వచనం. మరియు రిబ్కా ఇస్సాకుతో చదవండి. హేతు కుమార్తెల వలన నా ప్రాణం విసిగినది. చాలండి. ఇలాంటి వారి వలన, ఇలాంటి వారిని తీసుకొచ్చి నన్ను ఎత్తి మీద పెట్టాడు ఈ యాషావు అనేవాడు. ఒక భక్తిహీనుడు, దేవుడంటే భయము లేనివాడు. ఇలాంటి వాడి వలన నాకు చాలా ప్రాణం విసుగుతుందండి, మీరు ఏమైనా అనుకోండి అని రిబ్కా గారు చాలా తన గోడును తన భర్త అయినటువంటి ఇస్సాకు గారితో చెప్పుకొని విలపిస్తుంది. ప్రియులారా, ఈ మాటలన్నీ మీకు అర్థమైతేనండి ఇంకా బోల్డ్ మంది ఉన్నారు ప్రియులారా. ఇంకొక్కరి కోసం చెప్పి నేను ముగిస్తాను ఏంటి. ఇశ్రాయేలును పరిపాలించినటువంటి రాజు, 3వ రాజు, అతని పేరు బయెషా ఏంటి. ఇతని తండ్రి ఎవరో తెలుసండి, అహియా. ఒక మంచి దైవ సేవకుడు అండి, ఒక మంచి దైవజనుడు కొడుకు కడుపున ఒక కొడుకు ఏంటి బయెషా పుట్టాడు. ఈ సేవకుని బట్టి, ఈ దైవజనుడైనటువంటి అహియాను బట్టి ఇశ్రాయేలును పరిపాలించడానికి 3వ రాజుగా దేవుడు ఇతన్ని ఏర్పాటు చేసుకుంటాడు బయెషాను. ఇతను ఎలా ఉన్నాడంటే తెలుసండి, నెబాతు కుమారుడైనటువంటి యెరోబాము నడిచినట్టుగా ఇతను ప్రవర్తన కూడా ఉంది. ఇతని గురించి దేవుడు మాట్లాడుతూ ప్రియులారా ఒక మాట చెప్తాడండి. రాజుల మొదటి గ్రంథము 16వ అధ్యాయము మొదటి 2 వచనాలు చూడగలిగితే, రాజుల మొదటి గ్రంథము 16వ అధ్యాయము మొదటి 2 వచనాలు చూడగలిగితే, యెహోవా వాక్కు అనాని కుమారుడైన యెహూకు ప్రత్యక్షమై బయెషాను గురించి లాగు సెలవిచ్చును. నేను నిన్ను మంటిలో నుండి తీసి హెచ్చింపజేసి ఇశ్రాయేలు వారను నా జనుల మీద నిన్ను అధికారిగా చేసి తిని, ఆయనను యెరోబాము ప్రవర్తించిన ప్రకారముగా నీవు ప్రవర్తించుచు ఇశ్రాయేలు వారగు నా జనులు పాపము చేయుటకు కారకుడవై వారి పాపముల చేత నాకు కోపం పుట్టించి ఉన్నావు అంటున్నాడు. చూసారండి, ఏంటి ఒక దైవ సేవకుడు కొడుకు. దైవ సేవకుడు ఎవరింతకి? అహియా కుమారుడు బయెషా ఏమండి, చాలా బలవంతుడు, శక్తిమంతుడు, కత్తి పట్టుకుంటే నిజంగా విజయాన్ని చేకూర్చేవాడు ఈ బయెషా. కానీ దేవుడు పట్ల భయము లేనివాడిగా, అహియాకు తలవంపులు తెచ్చేవాడిగా, మొత్తం వంశమంతటిని కూడా ఇతని యొక్క అవిధేయతకు, ఇతడి యొక్క ఏమంటారు, ఇతడి యొక్క ఈ బయెషా యొక్క అవిధేయత పనికి మొత్తం సంతాన మంత్రిని కూడా తుడిచిపెట్టేవాడిగా ఇతని యొక్క ప్రవర్తన మారిపోయిందండి. ఈరోజు కుమారులు తల్లిదండ్రులకు అలంకార ప్రియులుగా ఉంటే ఏంటి, పిల్లలు తల్లిదండ్రులకు బలముగా బలహీనతగా ఉంటే ఏంటి, ఆ పిల్లలే తల్లిదండ్రులను బలహీనపరిచేవారిగా మారబోతున్నారు. మరి ఏం చేయాలి ఏమండి? ఇంతమంది చరిత్రలు మనం బైబిల్లో చూసాం కదండి. మరి ఏం చేయాలి? ఇలాంటి వారికి మనం ఏం నేర్పించాలో తెలుసా ప్రియులారా? నిజంగా ఆ పిల్లలకు మిమ్మల్ని బలహీనపరిచేవారిగా ఉండకూడదు అంటే ప్రియులారా, నిజంగా వారికి
వాక్యమును నేర్పించాలి. ఎవరైతే వాక్యాన్ని బాగా నేర్పిస్తారో వారిని చూసి ఏమంటారో తెలుసండి? సామెతల గ్రంథము 27వ అధ్యాయము 11వ వచనం చూడండి. సామెతల గ్రంథం 27వ అధ్యాయము 11వ వచనం. నా కుమారుడా, జ్ఞానమును సంపాదించి నా హృదయమును సంతోషపరచుము, అప్పుడు నన్ను నిందించు వారితో నేను ధైర్యంగా మాట్లాడతాను. ఏంటి ఏం సంపాదించాలట కుమారుడు? ఏం సంపాదించాలటండి? జ్ఞానము. అప్పుడు నన్ను ఎవరెవరైతే వేలెత్తి చూపిస్తున్నారో, నీ కుమారుడు ఇలాగట, నీ కుమార్తె ఇలాగట, నీ కుమారుడు సరిగా జ్ఞానములో పెంచలేదు, లేకపోతే నీ కుమారుడు పెంపకములో నీకు లోటు ఉందని ఎవరైతే నన్ను ఇలా వేలెత్తి చూపిస్తున్నారో, ఎవరైతే నన్ను నిందిస్తున్నారో, అలా నిందించే వారితో నేను ధైర్యంగా మాట్లాడతాను. నువ్వు నాకు బలముగా ఉండు, నువ్వు నన్ను నలుగురిలో తలెత్తుకునేటట్టుగా చెయ్యు. అలా చెయ్యాలంటే కుమారుడు ఏం సంపాదించాలటండి? జ్ఞానమును. నిజంగా ప్రియులారా, ఈరోజు తల్లిదండ్రులు వృద్ధులు అయ్యేసరికి పిల్లలను చూసి చాలా గర్వపడాలి. నా కుమారుడు జ్ఞానములో ఉన్నాడు, నా కుమారుడు వాక్యములు ఎదుగుతున్నాడు, నా కుమారుడు సకల జనులకు వెళ్ళి సాక్షార్థంగా వాక్యాన్ని ప్రకటిస్తాడు, నా కుమారుడు ఒక మంచి దైవ సేవకుడిగా మారబోతున్నాడు అని ఆ పిల్లలను చూసి ధైర్యంగా ఉండాలి. అలా ఉండాలంటే వారికి ఏమి నేర్పించాలో తెలుసా? వారికి ఆస్తిగా ఏమి సమకూర్చాలో తెలుసా? జ్ఞానమును. ఏమండి, అలా ఎవరైతే జ్ఞానాన్ని పిల్లలకు నేర్పిస్తారో అలాంటి కుమారులు చూసి తల్లిదండ్రులు ఎలా ఉంటారో తెలుసండి? ఎంత సంతోషపడతారంటేనండి, బైబిల్లో ఒక మంచి మాట ఈ సందర్భంలో చూపిస్తానండి. యోహాను గారు వ్రాసినటువంటి 3వ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం చూడగలిగితే, యోహాను గారు వ్రాసినటువంటి 3వ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం చూడండి. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకుంటున్నారని వినుట కంటే నాకు ఇంకేమీ ఆనందం లేదు. ఏంటి, ఈరోజు ప్రపంచంలోని ఒక గొప్ప ధనవంతుడు, ఆయన పేరు ఏంటో తెలుసు కదండి మీకు? ఏం పేరు ఆయన పేరు? ఎలాన్ మస్క్. ఈరోజు బాప్తిసం తీసుకున్నాడట. ఏంటి, ఎంత గొప్పగా ధనము, బంగారము, వెండి, వజ్ర వైడూర్యాలు సంపాదించినంత ఏంటి అందులో ఉండే ఆనందం ఏమీ లేదు. కానీ నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకుంటున్నారు. నీ కుమారుడి క్యారెక్టర్ సూపర్ అండి. నలుగురిలో కుమారుడి కోసం ఎవరైనా గొప్పగా పొగిడారనుకోండి, ఏంటి నిజంగా పిల్లడు వాక్యం చెప్తాడండి, చాలా సూపర్గా చెప్తాడండి. ఏమంటానండి, ఇంట్లో తినడానికి తిండి లేకపోయినా, లేకపోతే ఉండడానికి నివాసం లేకపోయినా వండర్ఫుల్ అండి. పిల్లడు ప్రేమించే విషయంలో కానివ్వండి, పలకరించే విషయంలో కానివ్వండి, బైబిల్ని అనుసరించే బ్రతుకుతుంటాడండి. చాలా బాగా నేర్పించాడండి. ఇలాంటి మాట ఎవరైనా చెప్తున్నారనుకోండి, అంతకంటే గొప్ప భాగ్యం ఏముంటుందండి? మీరు ఆలోచించండి. అప్పుడప్పుడు నిజంగా ఈ సందర్భం వచ్చింది కాబట్టి ఒక మంచి విషయం చెప్తాను ప్రియులారా. మనమందరము సంఘముగా కుటుంబంగా ఉన్నాం కదండి. నిజంగా వైజాగ్లో ఉండేటువంటి సంఘం సూపర్ అండి. తాతయ్య గారు చాలా గొప్పగా పెంచుతున్నారండి. ఏదైనా సంఘము ఇచ్చే విషయంలో కానీ, ప్రవర్తించే విషయంలో కానీ వారి తర్వాతేనండి ఎవరైనా అని మాటలు చెప్తున్నప్పుడు, ఆ మాట వింటున్నప్పుడు తాతయ్య గారికి ఎలా ఉంటుందో తెలుసండి? కొన్ని కోట్లు సంపాదించినప్పుడు వచ్చే ఆనందం కంటే రెట్టింపు ఆనందం. సూపర్, నా పిల్లలు చిన్ని వాక్యం చెప్పినా, లేకపోతే చిన్న చిన్న పనులు చేసినా ఎంత గర్వంగా ఫీల్ అవుతుంటాడో తెలుసండి? అది ఇంకొకరు దాన్ని పాయింట్అవుట్ చేసి, దాన్ని వెలికి తీసి, ఏంటి చాలా బాగా పెంచుతున్నారండి మీరు పిల్లల్ని, ఆ మాట విన్నప్పుడు తెలుసండి ఎంత ఆనందంగా ఉంటుందండి తల్లిదండ్రులకి. ఒకసారి నేను చెప్పడం కంటే మీరు ఒక్కసారి ఊహించుకుంటే బాగుంటుంది. సూపర్ అనే మాట, ఏం పెంచావయ్యా నీ పిల్లల్ని అనే మాటకు రెండింటికి డిఫరెన్స్ చూడండి. అదేం మాట అంటున్నాడండి ఇక్కడ? సత్యమును అనుసరించి నడుచుకుంటున్నారు
అని వినుట కంటే ఇక ఎక్కువైన సంతోషము మరి ఏమీ లేదు అంటున్నాడు. కాబట్టి ఇలా సత్యమును అనుసరించి నడుచుకుంటూ ఉంటే ప్రియులారా, తల్లిదండ్రులకు పిల్లలు నిజంగా బలముగా ఉంటారు. రేపొద్దున నేను చనిపోయిన తర్వాతైనా వాక్యాన్ని నిలబెట్టేంత గొప్పవాడిగా వీడు ఉంటాడు, నా అతిశయము, నా బలము. పిల్లలను చూసి తల్లిదండ్రులు ఇలా అనుకోవాలండి. ఈ పిల్లలు కూడా తల్లిదండ్రులను బలహీనపరిచేటువంటి వారిగా, సమాజముతో వేలెత్తి చూపించేటట్టుగా పిల్లలు కూడా మారకూడదు. కాబట్టి ఈ విషయాన్ని ఈరోజు నేను తెలియపరచడానికి గల కారణం ఏమిటో తెలుసా అండి? నిజంగా నేను 2012 సంవత్సరంలో ఇక్కడికి వచ్చానండి. మా తల్లిదండ్రులు దేవుని జ్ఞానములో నా కుమారుడు పెరగాలని తాతయ్య గారి దగ్గర వదిలేశారు. గొప్ప దైవ సేవకుడుగా తాతయ్య గారు, ప్రసన్న డాడీ గారు, జాన్సన్ డాడీ గారు అయితేనే కరెక్ట్గా పెంచగలరు అని చిన్నప్పుడు, అప్పుడే ఇంటర్మీడియట్ అయిపోయింది, 16వ సంవత్సరం, నాకు 16వ ఏట, అప్పుడు నన్ను ఇక్కడ వదిలేశారండి. నిజంగా ఈరోజు ఇలా మీ ముందు నిలబడి మాట్లాడుతున్నానంటే నిజంగా బయష కోసం చదివినప్పుడు నిన్ను ఎక్కడి నుండి తీశాను అంటున్నాడండి. మట్టిలో నుండి తీసి మాణిక్యంగా చేశాను. ఈరోజు తాతయ్య వారికి కానివ్వండి, ప్రసన్న డాడీ గారికి కానివ్వండి, జాన్సన్ డాడీ గారికి కానివ్వండి, నిజంగా ఈరోజు దాకా ఎలాంటి తలవంపులు తెచ్చేటట్టుగా మేము లేము. అందుకే ఈరోజు ఇట్ట అవకాశం ఇచ్చాడు. ఎంత గొప్పగా సత్యమును అనుసరించి పెంచుతున్నారంటే, ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు చేయాలన్నా కూడా వారు పెంచినటువంటి పెంపకమే గుర్తొస్తూ ఉంటుంది. ఎంతో గొప్పగా ఆదరిస్తూ ఉంటారు. ఇంకొక మాటలు చెప్పాలంటే, ఎక్కడండి మోదవలస, చాలా ఒక అరణ్యముగా ఒక 4 రోజులు ఉంటే ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతామా అని అనుకుంటారు మీరు. కానీ అంత పెద్ద విస్తీర్ణమైనటువంటి దేవుని ఆస్తిని కాపాడేటువంటి ఒక పనిని దేవుడు దయం బట్టి తాతయ్య గారి ద్వారా ఆయన నాకు అప్పగించాడంటే ఎంత నమ్మకం ఏమండి? ప్రతి ఒక్కరికి అలాంటి పని అప్పగించగలరా? కొన్ని వేల మంది వస్తారు, దీని అంతటిని మీరు కాపాడాలి. నిజంగా ప్రియులారా, చాలా హెచ్చరికలు చేస్తూ ఉంటాడు. ఇలా ఉండాలి, అబద్ధం ఆడకూడదు, చాలా ప్రేమగా ఉండాలి. నిజం చెప్తున్నానండి. ఫోన్ చేస్తూ ఉంటారు కదా అప్పుడప్పుడు నాకు తాతయ్య గారు, నువ్వు ఒక దైవ సేవకుడివిరా, ఇలాంటి మాటలు చెప్తుంటారు. అబద్ధాలు ఆడకూడదు, చాలా ప్రేమగా ఉండాలి, అందరినీ ప్రేమతో పలకరించాలి, ఎవరైనా వచ్చారనుకో ప్రేమతో అన్నం పెట్టాలి వాళ్ళకి. నిజం చెప్తున్నానండి, మాటలేదో అవకాశం వచ్చింది కదా అని చెప్పట్లేదు. అందరూ దేవుడి సేవ చేయడానికి, పని చేయడానికి వచ్చినటువంటి వారిని ఒక మంచిగా వాళ్ళని ఆతిథ్యం ఇవ్వాలి. ఇవన్నీ తాతయ్య గారు నేర్పించేవారు. కొడుకుల కంటే ఎక్కువగా ఆదరించడము, ప్రేమించడము ఇక్కడే నేర్చుకున్నానండి. ఈరోజు మీ అందరితో ప్రేమగా అప్పుడప్పుడు చూస్తే చక్రి పర్లేదండి అని మీరు మాట్లాడుతుంటారు కదండి. అలా రావడానికి గల కారణము ఇదిగో వాక్యాన్ని గొప్పగా నేర్పించారు వీరు ముగ్గురు. నిజంగా చెప్తున్నానండి, సమాజంలో పెరగలేదు, సీరియస్గా చెప్తున్నాను. ఒకవేళ సమాజంలో పెరిగి ఉంటే ఏమైపోయే వాళ్ళమో ఏమో నాకు తెలియదు. కానండి అసలు సమాజం ఎలా ఉంటుందో కూడా తెలియదు. ఒక మాటలు చెప్పాలంటే ఇదే ప్రపంచం, వీళ్ళే ప్రపంచం. తాతయ్య, డాడీ, జాన్సన్ డాడీ ఏంటి, సంఘము, దైవ సేవకులైనటువంటి కృపమమ్మి వాళ్ళ కుటుంబాలు, జాన్సన్ డాడీ కుటుంబము, తాతయ్య కుటుంబం, ఇదే ప్రపంచం. మీరు ఏంటి ఈరోజు ఇలా నిలబడ్డాము అంటే, ఇంత మంచి క్యారెక్టర్ కానివ్వండి, ఒక ప్రేమతత్వం కూడా వచ్చిందంటే ఇదిగో మంచి పెంచినటువంటి తండ్రులు. సత్యమును అనుసరించి వినుట కంటే అనే మాట కోసం చెప్తున్నానండి. ఇంక ఏముందండి ఇంత గొప్ప సంగతి వినుట కంటే. నిజంగా ఈ సందర్భంలో చెప్పకూడదు నాకు తెలియదు కానివ్వండి. నిజం, సెమినార్ అయిపోయిన తర్వాత తాతయ్య గారి దగ్గర ఇలా చేతులు కట్టుకొని నిలబడ్డాను. తాతయ్య గారు నన్ను చూసి అన్న మాట ఏంటో తెలుసా? నువ్వు నమ్మకస్తుడివిరా. ఏంటి ఈ మాట చూడండి, ఇంతకంటే ఇంక గొప్ప భాగ్యం ఏముంటుందండి? ఇదే మాట ప్రసన్న డాడీ గారి నోట, ఇలా ఇదే మాట మీ అందరి నోట, ఇంక ఇప్పుడే చచ్చిపోయినా పర్లేదు అనిపిస్తుంటుందండి అప్పుడప్పుడు.
మంచి సేవకులు అన్న మాట వినుట కంటే ఇంకేముంటుంది? తల్లిదండ్రులకు తలవంపులు తెచ్చేటువంటి పిల్లలు సమాజంలో ఎంతోమంది ఉన్నారు. ఎన్నోటువంటి ప్రేమలు ఏవేవో నిందలు తెచ్చేటువంటి పిల్లలు ఎంతోమంది ఉన్నారు. కానీ ఒక మంచి దైవ సేవకుల మధ్య ఇలా పెరిగేటువంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు నాకు అనుగ్రహించాడు. ఈ మాట చెప్పుటలో నేను చాలా సంతోషిస్తున్నాను. తల్లిదండ్రుల బలము పిల్లలు, బలహీనత పిల్లలు. ఈరోజు నన్ను పెంచినటువంటి ఈ గొప్ప దైవ సేవకులకి ఒక నమ్మకస్తుడిగా, ఒక బలముగా ఈరోజు నేను మారానని చెప్పుటలో ఏమాత్రము నేను సందేహపడను. నిజం చెప్తున్నాను. ఇంత గొప్పగా పెంచారు, ఇంత గొప్పగా నన్ను ఆదరించారు. నిజంగా నేను ఎప్పుడు కూడా వారికి రుణస్తున్నే. సేవకులుగా మార్చాలన్నటువంటి ఒక మంచి ఉద్దేశము తాతయ్య వారిది. ఇక్కడ నేర్చుకుంటే ఖచ్చితంగా ఒక మంచి సేవకుడు అయిపోతాడు అనడానికి సాక్షిని నేనే కదండి. కాబట్టి ఈ మాటలన్నీ చెప్పుటలో కారణం ఏంటో తెలుసండి? నా మనస్ఫూర్తిగా చెప్పానండి. ఈరోజు వీరే లేకపోతే మా బ్రతుకులు ఏమైపోయేవో కదా, సమాజంలో ఎలాగ మారిపోయేవారమో. ఇలా సేవకులుగా ఎన్నిక లేకపోయినా కూడా దేవుడి మాటలు చెప్పడానికి అవకాశం ఇచ్చారు. చూశారు, చాలా గొప్ప సంగతి ప్రియులారా. ఎప్పుడు కూడా వాళ్ళ పాదాల దగ్గర ఎప్పుడు రుణస్థులమేనండి. మీరు కూడా ఎంతో గొప్పగా ఆదరిస్తారు మమ్మల్ని. ఈ మాటలు చెప్పటంలో నా ఉద్దేశం ఏమిటంటే, పిల్లలను దేవునిలో పెంచితే, వారికి జ్ఞానాన్ని అభ్యసింపజేస్తే వారు మిమ్మల్ని నిజంగా బలవంతులుగా మారుస్తారు. వారు మిమ్మల్ని తల ఎత్తుకునేటట్టుగా మారుస్తారు. అంతేకాని ఇంకా మీరు బ్రతికుండగానే అమ్మ నీ కొడుకు ఇలాగటమ్మా అనేట్టుగా మాత్రం మార్చరు. ఒక్కసారి వాళ్ళ విషయమై చాలా శ్రద్ధ తీసుకొని జ్ఞానాన్ని సంపాదించి నేర్పిస్తూ ధైర్యంగా సమాజంలో నిలబడాల్సిందిగా మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా కోరుకుంటున్నాను. నిజంగా ఇంత గొప్ప సమయాన్ని ఇచ్చినటువంటి దేవాది దేవుడికి, అలాగే తాతయ్య గారికి, ప్రసన్న డాడీ గారికి, అలాగే ఎంతో ఓపికతో విన్నటువంటి సంఘముగా నా కుటుంబమైనటువంటి మీ అందరికి కూడా చాలా కృతజ్ఞతలు తెలుపుతూ, నిజంగా చాలా ఆదరిస్తున్నారు మమ్మల్ని అందరినీ. మీ కొడుకుల కంటే మమ్మల్ని ఎక్కువగానే చూసుకుంటున్నారు. సేవకులు అంటే ఎంతో ప్రేమిస్తున్నారు. చాలా సంతోషపడుతూ మీ అందరికి కూడా చాలా కృతజ్ఞతలు తెలుపుతూ, నూతన సంవత్సరంలో మొదటగా వాక్యం చెప్పేటువంటి భాగ్యం దేవుడు నాకు కల్పించినందుకు మరింతగా దేవునికి కృతజ్ఞతలు తెలుపుతూ, పిల్లల్ని గొప్పగా వాక్యంలో పెంచండి. ప్రతి క్షణము, ప్రతిసారి వాళ్ళ మీదే మీ చూపు ఉండాలి. ప్రతి అణువణువు పరిశీలించండి. మీరు ఇంకా వయసుండగానే మరణించేటట్టుగా మాత్రం ఉండకండి. 60-70 ఏళ్ళు బ్రతకాలి. పిల్లలు గొప్పవారిగా చేసే, వారిని కల్లార చూసే మరణించాలి. అంతేగాని వారిని బట్టి తొందరగా గుండెల్లో నొప్పి వచ్చి బీపీ, షుగర్ ఎక్కువైపోయి చనిపోయేటట్టుగా మాత్రము పిల్లలుగా, యవనస్తులుగా మీరు ఉండకూడదు. అలాగా మారేటట్టుగా మీరు వారిని పెంచకండి. మంచి జ్ఞానాన్ని సంపాదించండి, వారికి అభ్యసింపచేయండి, దేవునిలో గొప్పగా పెంచండి. అలా ఈరోజు తాతయ్య, ప్రసన్న డాడీ, జాన్సన్ డాడీ మీరు మమ్మల్ని పెంచారు. ఈరోజు సాక్ష్యంగా మేము మీ కళ్ళ ముందు ఉన్నాము. కాబట్టి దేవుని జ్ఞానాన్ని నేర్పిస్తూ దేవునికి వారసులుగా చేయాలని కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ, ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చినటువంటి తాతయ్య గారికి కూడా నా వందనములు తెలుపుతూ సెలవు తీసుకొని